గోదావరి జిల్లాలో మాత్రం రంజాన్ రోజు పొద్దున్నే సేమియాని ఇలా పొడి సేమియాలాగా చేస్తారండి. అంటే పాలేసి పాయసం లాగానో షీర్ కుర్మా అయితే కాదనమాట. ఇది ఇలాగ పొడి సేమియాలాగానే అంటే మనం మామూలు వెర్మిసెల్లిని తెచ్చేసుకొని నేతిలో వేసుకొని వేపుకోవాలి. గిన్నె ఏంటి అంత గజ్జిగజ్జిగా ఉంది అని అనుకుంటారేమో, ఏం లేదు, నిన్న నెయ్యి కాసిన గిన్నె అనమాట అది. ఇంక దాంట్లోనే వేపేసాను ఫుల్గాని. అది బాగా రోస్ట్ అయిపోయాక వేరేగా నీళ్ళు పెట్టుకొని దాంట్లో కూడా ఒక చిటికెడు ఉప్పును కొంచెం నెయ్యి వేసుకొని మసలు పెట్టేసుకున్న తర్వాత ఈ సేమియాని అందులో వేసుకొని మరీ ముద్దయిపోయేలా కాకుండా మీడియంగా ఉడకబెట్టి వార్చేసుకున్న తర్వాత ఈ వడపోసే గిన్నెలోకి పోసేసుకున్నాం అనుకోండి, మొత్తం వాటర్ పోతుంది చూసారా. తర్వాత దాన్ని తీసి మళ్ళీ ఒక గిన్నెలో వేసేసుకొని పైన పంచదార వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇంక నేను నిన్న చెప్పాను చూసారా, రాత్రి మనం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కట్ చేసి పెట్టుకున్నామని. ఎందుకంటే పొద్దున్నే ఎమర్జెన్సీ కాబట్టి. దీన్ని ఇప్పుడు వడ్డించేటప్పుడు మాత్రం ఇలా ప్లేట్లో సేమియా వేసి దానిపైన పచ్చి కొబ్బరి తురుము, ఎండు ఖర్జూరాలు, దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ మనకు ఓపిక ఉన్న వేసుకోవచ్చండి. మా వాళ్ళు అయితే పిస్తా ఇలాంటివి ఇందులో తినరు కాబట్టి నేను వేయలేదు. జీడిపప్పు బాదం పప్పుతో మొత్తం అంతా ఇలా వేసేసుకుని తినాలి. సూపర్ ఉంటుందిలేండి.